భార్యకు లెటర్ రాసినప్పుడు భార్య చెప్పింది ఇక్కడ పరిస్థితులు ఏం బాగలేవు, పిల్లలకు బాగలేదు అని. ఓసారి అవసరమైంది మనీ పంపించమని రాశాడు. ఆమె ఏం చెప్పిందో తెలుసా? అబ్బాయికి బాగలేదు, ప్రాణాపాయంలో ఉన్నాడు, నువ్వు ఎంతమైతే పంపమన్నావో అంతా వాడికి ఖర్చు అవుతుంది, వాడికి ఆ డబ్బులు పెట్టకపోతే వాడు బ్రతకడు, మరి వాడికి పెట్టమంటావా నీకు పంపమంటావా? ఆయన ఏమన్నాడు తెలుసా? పోతే నా బిడ్డ పోతాడు, కానీ నేను చదువు ఆగితే నా జాతి అంతే ఉంటుంది, నాకే పంపు, నేను చదవాలి, నేను నా కుటుంబం ఆకుతేన పర్వాలా, నా జాతిని ఉద్ధరించాలి. ఒక భారం, ఒక దర్శనం ఏమీ పట్టల ఆయనకి. ఆ తల్లి అంతే చేసింది, బిడ్డ చచ్చిపోయాడు. వరుసగా సమస్తాన్ని కోల్పోతూ దారుణమైనటువంటి ఇబ్బందుల్ని కొనసాగిస్తూ చివరికి ఎట్టకేలకు రాజ్యాంగ రచయితగా అంబేద్కర్ తప్ప ఇంకొకడు లేడు అనిపించుకునే స్థాయికి ఎదిగాడు. ఆయనకే అవకాశం ఇవ్వాల్సి వచ్చింది, గత్యంతరం లేక, ఇక అంత తోడు లేక ప్రపంచం మేధావి అని ప్రసిద్ధిగాంచాడు. ఈరోజు చాలా 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 ఉద్యోగాలలో, చాలా మెయిన్ హోదాలలో దళితులు ఉండడానికి కారణం ఆయన ప్రయాస. మీరు గమనించండి, ఈరోజు దళిత సమాజాల్లో దేవుని కృపను బట్టి రెండు ఉంటాయి. ఒకటి చర్చి ఉంటుంది, రెండవది అంబేద్కర్ మహనీయుని విగ్రహం ఉంటుంది. దారి చూపుతున్నట్టు, వేలు చూపించి దారి చూపుతున్నట్టుగా ఈరోజు తల ఎత్తుకొని తిరిగి కులం పేరుతో గర్వించే వాళ్ళ ముందు కుర్చీలో కూర్చొని వాళ్ళకి ఆజ్ఞ జారీ చేసేటువంటి స్థాయిని నాడు వాళ్ళు పొందారు అంటే అది ఆయన కష్టం, ఆయన త్యాగం, ఆయన ప్రయాస, ఆయన బ్రతుకును సమర్పించుకున్న తీరు.